present Gate audio launch powered by Big C. ఈ కార్యక్రమాన్ని మీరు వనిత టీవీ ఇంకా ఎన్టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అండ్ టుడే ద హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో గేట్ సినిమా, మనకి గేట్ అనే పదంతో చాలా పరిచయం ఉందండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా. బికాస్ ఎవరైనా సరే వాళ్ళ ఇల్లు లోపలికి వెళ్ళాలన్నా సరే గేట్ దాటాలి. మరి ఈ గేట్ తెరుచుకుని లోపలికి వెళితే ఈ సినిమాలో ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే చూడాల్సి. ఎందుకంటే సినిమా ప్రెస్ లాంచ్ అప్పుడు మన డైరెక్టర్ గారు చెప్పగా విన్నాను, ఈ సినిమా స్టార్టింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో స్టార్ట్ అయ్యి హారర్ పాయింట్ని టచ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ మూవీ ఎండ్ అవుతుంది అనేది ఆయన చెప్పారు. మరి కమర్షియల్, హారర్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూడు కలగలిపిన చిత్రంగా గేట్ త్వరలో మన ముందుకు రాబోతోంది. అండ్ ఈ సినిమా ఆడియో వేదిక ఇవాళ ఈ వేదికపై మనం జరుపుకుంటున్నాము. శుభోదయ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమాను మనకు అందిస్తున్నారు. ఇది వరకు అలజడి అనే చిత్రాన్ని వారు మనకు అందించడం జరిగింది. అండ్ ఇది వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 2 అండ్ సాయి కార్తిక్ సమర్పణలో, అలాగే లక్ష్మీ సౌజన్య గోపాల్ గారు అండ్ జయంతి గారు ప్రొడ్యూసర్స్ గా, రాజేష్ సాయి గారు డైరెక్షన్ లో ఈ సినిమా త్వరలో మన ముందుకు రాబోతోంది. అండ్ మన తేజం, హార్మోన్స్ ఇలా 2 సినిమాలతో మనందరిని ఎంటర్టైన్ చేసిన అభినవ్ సర్దార్ పటేల్ హీరోగా, అలాగే ఆత్మ అనేటువంటి హారర్ సినిమాలో హీరోయిన్ గా చేసినటువంటి మధు లగ్నా దాస్ హీరోయిన్ గా ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఆడియో కాసేపట్లో మనం వినబోతున్నాము. అండ్ దిస్ మూవీ ఆడియో ఇస్ ఫ్రమ్ శ్రేయాస్ మ్యూజిక్. సో ఇక ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి, అసలు జనరల్ గా ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఆడియో లాంచెస్ అంటే ఒక మంచి పాటలు, డాన్స్ ఇలా స్టార్ట్ చేస్తాము. కానీ హారర్ సినిమా అన్నారు, అసలు ఎలా స్టార్ట్ చేయాలా అనుకున్నానండి. కానీ మన టాలీవుడ్ చరిత్రలో కనుక చూసుకున్నట్లయితే హారర్ పాయింట్ బేస్ తో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్టే. అందులోని పాటలు కూడా మనకి బాగా నోటెడ్ గా ఉంటాయి. ఎందుకంటే దెయ్యం ఈ కాన్సెప్ట్ అంటేనే ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మరి అదే క్యూరియాసిటీ ఈ సినిమాకి కూడా వర్కౌట్ అవ్వాలని, ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు మన టాలీవుడ్ సినిమాల్లో, హారర్ సినిమాల్లో వచ్చినటువంటి ఆ హారర్ సాంగ్స్ అన్నిటినీ కూడా ఒక మెడ్లీ రూపంలో మీ ముందు పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు ఛానల్ డాన్స్ ట్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఆడియన్స్ ఒక్కసారి మీ 2 చేతుల్ని కలిపి వాళ్ళని వెల్కమ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ప్లీజ్ జాయిన్ విత్ us. థ్యాంక్ యూ. వెల్కమ్ ఛానల్ డాన్స్ ట్రూప్. బాగుంది, చాలా బాగుంది. నీ కళ్ళల్లో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
మార్ 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 గోలి మార్ 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 కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో కంగారు పడ్డ కన్నె శృంగారమా వణకుల్లో కూడా ఎంత వయ్యారమా గోలి మార్ గోలి మార్ 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 నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పడతా నిన్ను కట్టుకుపోతా నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు సీకట్లో హలో బా స్టార్టింగ్ నిజంగా చాలా హారర్ పిక్చర్ తగ్గట్టు స్టార్ట్ అయింది. ఇక నుంచి ఆడియో లాంచ్లో హారర్ సినిమావి డే టైం పెట్టుకుంటే బెటర్ ఏమో. అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం. ఓకే, సో మన t10news.com ప్రెజెన్స్ గేట్ ఆడియో లాంచ్ పవర్డ్ బై బిగ్ సి అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ ఇంకా వనితా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. టుడే హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఇప్పుడే మన టాలీవుడ్ సినిమాలోని కొన్ని హారర్ పాటలను విన్నాము. మరి మన గేట్ సినిమాకి సంగీత దర్శకత్వం అందించినటువంటి డీజే షాన్ గారి స్వరాలు ఎలా ఉంటాయో మనం కాసేపట్లో వినబోతాము. బట్ అంతకంటే ముందు మన గేట్ సినిమా ప్రొడ్యూసర్స్ శుభోదయ క్రియేషన్స్ బ్యానర్ లోగో లాంచ్ చేసుకునే టైం వచ్చేసింది. మరి ఈ లోగోని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎన్నో మంచి చిత్రాలని, ఎన్నో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నటువంటి చిత్రాలని టాలీవుడ్కి అందించిన ప్రొడ్యూసర్ గౌరవనీయులు శ్రీ రమేష్ పుప్పాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. రమేష్ గారిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ఆర్ డైరెక్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
సో రాజేష్ గారిని వచ్చి సార్ని వెల్కమ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీ చేతుల మీదుగా మన శుభోదయ క్రియేషన్స్ లోగో లాంచ్ చేయాలని కోరుకుంటున్నాం ప్లీజ్. శుభోదయ ప్రొడక్షన్స్ లోగో లాంచ్. థ్యాంక్ యూ రమేష్ పుప్పల గారు. సో మన షాన్ గారి స్వరాలు విన్న తర్వాత రమేష్ గారు మాట్లాడతానన్నారు. సో ఈ మ్యూజిక్ విన్న తర్వాత ఆయన స్పందన మనకు తెలియజేస్తారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన గేట్ సినిమా ఫస్ట్ సాంగ్ వినేద్దాము. సో ఈ సినిమా పాటలు మనం శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా వింటున్నాము. అండ్ షాన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి మొదటి పాటను లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సింగర్, ప్రొడ్యూసర్, యాక్టర్, అన్నిటికంటే కూడా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి మనిషి, ఎప్పుడూ చిరునవ్వు చెరగకుండా ఆ మొహం అలా వెలిగిపోతూ ఉంటుంది. సో లెట్ మీ ఇన్వైట్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారు ఆన్ టు ద స్టేజ్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఆర్పి పట్నాయక్ గారిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మీరు ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు, ఎన్నో సినిమాలు సంగీత దర్శకత్వం వహించారు. అండ్ ఇప్పుడు మా గేట్ సినిమా మొదటి పాట మీ చేతుల మీదుగా లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మా ప్రొడ్యూసర్స్ చేతుల మీదుగా ఒక స్మాల్ వెల్కమ్. Launch the first song, please. సార్ ప్లీజ్, ఎలా అనిపించింది మీకు ఈ సాంగ్? మంచి తీన్మార్ సాంగ్కి డీజే మిక్స్ చేసినట్టు ఉంది. కంగ్రాట్స్ డీజేస్. మీ పూర్తి పేరు ఏంటో నాకు తెలియదు. షాన్, డీజే షాన్. యా, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ వర్క్. ముందుగా ఈ వెన్యూ గురించి ఒక చిన్న కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను నేను. ఏంటంటే సినిమా థియేటర్లో మీరు ఎంత వణికిస్తారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా వణికిస్తున్నారు ఈ చలికి. కాదు
సార్ అంటే రిహార్సల్ అన్నమాట, సినిమా చూసి వణకడానికి ఇప్పటి నుంచే వీళ్ళు ప్లాన్ చేశారు ఇలా. సినిమాలో కూడా ఆడియన్స్ కనుక ఈ రేంజ్లో వణికితే సినిమా సూపర్ హిట్. ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్గా రాజేష్ గారు యాజ్ ఎ డైరెక్టర్ మీరు బాగా సక్సెస్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి. అలాగే మొత్తం శుభోదయ ప్రొడక్షన్ టీం అందరికి కూడా, లక్ష్మీ గోపాల్ గారికి, అలాగే మన సాయి కార్తిక్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా నేను ఇక్కడ ఉండడానికి కారణం ఈ సినిమా బీడీ హీరో. బీడీ హీరో అనేది చెప్పానంటే ఈ సినిమాతో తను బీడీ సిగ్నేచర్ అవుతుందేమో. మా అభినవ్, మేమందరం ముద్దుగా సర్దార్ అని పిలుస్తాం. సర్దార్ నేను కలిసి ఒక సినిమా చేసాం ఆల్రెడీ, వ్యూహ అని ఒక కన్నడ సినిమా నేను చేశాను, డైరెక్ట్ చేశాను. మన బ్రోకర్ తర్వాత మళ్ళీ అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీతో బ్లాక్ మనీ మీద చేసిన సినిమా ఆల్రెడీ కన్నడలో రెడీ అయిపోయింది కాపీ. నెక్స్ట్ మంత్ ఇప్పుడు రిలీజ్ చేస్తాం. అది తెలుగులో కూడా డబ్ చేస్తామో తెలీదు. బట్ ఈలోగా గేట్ సినిమా పబ్లిసిటీ పర్టికులర్గా సర్దార్ పోస్టర్స్ తోటి, అంటే మా అభినవ్ పోస్టర్స్ తోటి ఆల్రెడీ మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఖైరతాబాద్ సర్కిల్లో ఎలాంటి వాడైనా కంపల్సరీ 3 నిమిషాల పాటు అభినవ్ ఫేస్ చూడాల్సిందే అక్కడ బీడీతో. అంత మంచి పబ్లిసిటీ ఇది. డెఫినెట్గా ఎంత మంచి పబ్లిసిటీ చేసిన సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, మంచి రీచ్ వస్తుంది. ఆ రీచ్ని, ఎక్స్పెక్టేషన్ని ఈ సినిమా మీట్ అవ్వాలని, అలాగే అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మొత్తం టీం అందరికీ అభినందిస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. సార్ ఒక చిన్న క్వశ్చన్, అంటే హారర్ సినిమాకి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను, దెయ్యాలతో మీకు ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్? అంటే కొంతమందికి కనిపిస్తాయి అంటారు కదా, మీకు ఎప్పుడన్నా కనిపించాయా? ప్రస్తుతం పక్కన మీరున్నారు సార్, ఇది అన్యాయం సార్, ఇది అంతేలేండి, వేస్తారు డైరెక్టర్ కదా ఎంతైనా. జస్ట్ కిడింగ్. దెయ్యాలు అందంగా ఉంటాయంట, అందుకు మీరున్నారు కదా చెప్పాను అక్కడ. తులసిదళం సినిమా చేశాను నేను, హర్రర్ సినిమా. అది కూడా తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ కాదు ఇది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు గెట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీ మంచి సజెషన్స్ అండ్ విషెస్ మాకు అందించినందుకు, అండ్ అలాగే అందమైన దెయ్యం అని నాకు ఇవాళ ఒక టైటిల్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గేట్ మూవీలో డీజే షాన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట ఇప్పుడు మనం విన్నాము. ఈ పాటకి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఛానల్ డాన్స్ ట్రూప్ వన్స్ అగైన్ మన ముందుకు రాబోతున్నారు. బట్ అంతకంటే ముందు మరొక్కసారి ఈ సాంగ్ ని వినాలనుకుంటున్నాము. సో ప్లీజ్ వన్స్ అగైన్ లెట్స్ లిసన్ టు ద సాంగ్. సో ఈ సాంగ్ మీద ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి శ్రీధర్ డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్.
ఇక్కడ నేను ఉన్నాను, ఎవరో యాంకరింగ్ చేసేస్తున్నారు సైకిల్ గ్యాప్ లో. ఎనీవే వెల్కమ్ అభినవ్ సర్దార్ పటేల్ గారు, వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గేట్. చాలా మంచి ఎంట్రీ, సాంగ్ మధ్యలో ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందా అనుకున్నాను, సూపర్ ఎంట్రీ ఇచ్చారు, వెల్కమ్. సో మీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇలా కలిసారు స్టేజ్ మీద. సో ఇప్పుడు మాట్లాడతారా, తర్వాత మాట్లాడతారు? ఓకే, థ్యాంక్ యూ. వస్తారు మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారు. ఓకే, మీరు అప్పుడు డైరెక్ట్ గా ఆయన ఏం అడగాలనుకుంటే అవి అడగచ్చు. సో TTimeNews.com presents గేట్ ఆడియో లాంచ్ పవర్డ్ బై బిగ్సీ. ఈ కార్యక్రమాన్ని మీరు NTV TV9 లో లైవ్ చూస్తున్నారు. అండ్ టుడే హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ ఈ మూవీ మ్యూజిక్ శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మనం వింటున్నాము. సో మరొక పాట వినే ముందు ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. సో ప్లీజ్ వెల్కమ్. మొత్తం అందరూ కూడా కొత్త వాళ్ళేనండి ఈ సినిమాలో. జస్ట్ మన హీరో హీరోయిన్స్ మాత్రమే ఇది వరకు మనకు కొన్ని చిత్రాల ద్వారా పరిచయము, మిగతా వాళ్ళందరూ కూడా యంగ్ టాలెంట్. సో మరి వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్. సో వెల్కమ్ అండి. అండ్ అమ్మాయిలు అక్కడే ఆగిపోయారు, రండి. ఆల్రెడీ వైట్ ఒకళ్ళు బ్లాక్ ఒకళ్ళు వేసుకున్నారు, దయ్యాలకి చాలా సిమిలర్ కలర్స్ ఈ రెండు. బట్ ఇందాక ఆర్పి పట్నాయక్ గారు అన్నట్టు అందమైన దయ్యాలు అనమాట. మీరు అలా అనుకుంటే ఎలా మేడం, అందరూ అనాలి కదండి. అంటే వేరే వాళ్ళు అనే ఛాన్స్ ఇవ్వకూడదు కదా, మనమే అనేసుకుంటే ఏగోలా ఉండదు. సో మీరు ఆల్రెడీ మాకు కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా పరిచయము, లైవ్ షోస్ చేశారు అండ్ తేజం సినిమా కూడా చేశారు ఇది వరకు అభినవ్ గారితో కలిసి. సో మరి ఇప్పుడు ఈ గేట్ సినిమా ఏం క్యారెక్టర్ ఏంటి? ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను ఆల్రెడీ అభినవ్తో దగ్గర 4-5 years నుంచి నాకు మంచి ఫ్రెండ్స్. అతనితో పాటు మా డైరెక్టర్ గారు రాజేష్ గారు కూడా నాకు మంచి స్నేహితుడు. సో సినిమా విషయానికి వస్తే మాత్రము ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి సినిమా రిలీజ్ అయిపోయేంత వరకు రుణపడి ఉంటాను నేను ముఖ్యంగా. అట్ ద సేమ్ టైం ఈ సినిమా స్టార్ట్ అయిన దానికంటే ముందు నన్ను పిలిచి, వినోద్ మంచి కామెడీ క్యారెక్టర్ ఉంది, సో ఈ క్యారెక్టర్కి 100% నువ్వే న్యాయం చేస్తావు, ఇండస్ట్రీలో ఇంకా ఎవరు లేరు, చేస్తే నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్ అని ఇలాంటి మాటలు ఏం చెప్పలేదండి. ఒక మంచి క్యారెక్టర్ ఉంది, కామెడీ క్యారెక్టర్, నువ్వు చేస్తే 4 సినిమాలు నీకు వస్తాయని చెప్పారు. సో అదేవిధంగా బాగా చేశానని అనుకుంటున్నాను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చూసిన తర్వాత మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే మీ బ్లెస్సింగ్స్ కావాలి. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి హీరోగా అంటుంటారు కదండి ఆడియో రిలీజ్ రోజు. సో అదేవిధంగా తనకు కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తూ, సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో సార్ మీదేం క్యారెక్టర్ సార్ ఈ సినిమాలో? అందరూ దయ్యాలే అండి. అందరూ దయ్యాలేనా? సో మొహాలు ఎవరివి ఇలా కనిపించవు అనమాట? ఖచ్చితంగా ఇలా కనబడవండి, కొందరే కనబడతాయి ఇలాగా, హీరో హీరోయిన్ మాత్రమే. ఓకే ఫైన్. సో మేము వెతుక్కుంటాము 70mm స్క్రీన్ మీద. వెతుక్కోవాల్సిన పని లేదు, చొక్కాలు చూసి గుర్తుపట్టొచ్చండి. చివరి వరకు ఏ చొక్కా ఉందో ఫస్ట్ లో, చివరి వరకు అదే చొక్కా ఉంటుంది. ఓకే. సో అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ Prompting గోపాల్ కావాలా? గారికి, ప్రాంప్టింగ్ కావాలా? నో నథింగ్, ఓకే. గోపాల్ గారికి, రాజేష్ గారికి, అలాగే అంటే యాక్చువల్గా ఆయన ఈ మూవీలో ఆయనకి వైఫ్గా చేశాను నేను. ఫుల్ ఎంటర్టైన్ అనమాట. అసలు హర్రర్ మూవీ అని పేరుకి హర్రర్ మూవీ, కానీ ఫుల్ ఎంటర్టైన్ అనమాట, ఫుల్ కామెడీ, ఫుల్ నవ్వుకున్నాము మూవీ మొత్తం. మా ఇద్దరి పేరు వచ్చేసి చాలా కామెడీగా ఉంటుంది, చాలా చాలా కామెడీగా ఉంటుంది. హర్రర్ బేస్తో కూడుకున్నటువంటి కామెడీ ఎంటర్టైన్ అనుకోవచ్చు. అలాగే ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ వారు ఇక్కడ ఉన్నారా అమ్మా? ఉన్నారు, చూపించండి, వచ్చేయండి. దాచేసుకో. ఏంటి ఆయన
సినిమాలో మా పేరు ఇదనమాట. ఓకే. ఇలా ఉండి ఆబ్వియస్లీ చూడంగానే నవ్వుతారు కదా. యా అది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు Thank you. హోల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా. సో teatimenews.com presents గేట్ ఆడియో లాంచ్ పవర్డ్ బై బిగ్ సి అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు వనితా టీవీ ఇంకా TV9 లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు అండ్ ద హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. ఈ సినిమా పాటల్ని మనం శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా వింటున్నాం. ఒక పాట ఆల్రెడీ వినేసాము డీజే షాన్ గారి సంగీత దర్శకత్వంలో. ఇక రెండో పాట లాంచ్ చేసుకుందాము. ఈ పాటను లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సంతోషం మ్యాగజైన్ తో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సంతోషాన్ని నెలకొల్పుతూ ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి సురేష్ కొండేటి గారిని. సో ప్లీజ్ వెల్కమ్. సురేష్ కొండెట్టి గారిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. అలాగే వారితో పాటు డైరెక్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. Second song launch. సార్ సురేష్ కొండెట్టి గారు, ఇది సెకండ్ సాంగ్. ఈ సినిమాని ఈ సినిమాలో ఈ పాటని ప్రసాద్ సనా గారు రాశారు. సో ఇప్పుడు మీరు విన్నారు, ఎలా అనిపిస్తుంది? విన్న రెండు సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. ఇప్పుడంతా జోనర్ అంతా హారర్ థ్రిల్లర్ ఎక్కువ సక్సెస్లు ఉన్నాయి. ఈ సినిమా ప్రేమ కథా చిత్రం అంత గొప్ప సినిమా, గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను నాకు పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్ని, నాకు థ్రిల్లర్ హారర్ సినిమాలు చాలా ఇష్టం. సో డెఫినెట్గా ఆ రేంజ్ ఈ సినిమా సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సర్దార్ నాకు మంచి ఫ్రెండు, సో ఆల్ ది బెస్ట్ సర్దార్. అండ్ గోపాల్ గారు కూడా మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, సో మంచి క్వాలిటీ కోసం తపన పడే వ్యక్తి. అలాగే రాజేష్ గారు బాగా ఈ సినిమా బాగా తీసుకుంటారు అనుకుంటున్నాను 100%. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అన్నట్టు టీం అంతా కూడా చాలా మంచి టీం అండి. ఈ సినిమా డైరెక్టర్ గారికి ఇది మొదటి సినిమా అయినా కూడా ఇంతకు ముందు ఎన్నో హారర్ సినిమాలకి ఆయన వర్క్ చేయడం జరిగింది రైటర్ గా. అండ్ అలాగే ఈ సినిమా డిఓపి గారు చక్రవర్తి గణపాటి మంత్ర సినిమాకి ఆపరేటివ్ కెమెరామెన్ గా వర్క్ చేసి డిఓపిగా కూడా 2 సినిమాలు ఆల్రెడీ ఆయన రిలీజ్ అయ్యాయి. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. అండ్ అలాగే గోపాల్ గారి ప్రొడక్షన్ నెంబర్ 2 గా. ఇక తేజం సినిమాలోనే చూసాము మన అభినవ్ గారి యాక్టింగ్ స్కిల్స్ అన్ని కూడా. అండ్ ఫస్ట్ టైం మాస్ లుక్ తో హారర్ టచ్ తో మన ముందుకు రాబోతున్నారు. సో మరొకసారి గేట్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఇప్పుడు మనం విన్న పాట మీద పర్ఫార్మ్ చేయడానికి ఛానల్ డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. ఐఎమ్ వెల్కమింగ్ దమ్. ప్లీజ్ వెల్కమ్ ఛానల్ డాన్స్ ట్రూప్.
పొగల చొరవకి పదునైనా పరువాని రాసిస్తారవసకి Compliant kiss me baby keep my head on Hot touch me badly I'm hit come on Oh feet that break and nothing kaina na andam to bandam ke sayena Hoy hoy rama rama Hoy hoy rama rama Hoy hoy rama rama గెలుపైన మలుపైన నువ్వు చూపే తెగువకిన పగలైన తెగలైన అందిస్తా అరువుకి I'm so tempting that you can just move on Why don't you love me instead and then play on Apple strawberry కన్నా sweet అయిన నా లిప్స్టిక్ పెదవులతో kiss చేయరా Hoy hoy rama rama Hoy hoy rama rama Hoy hoy rama rama Hoy hoy rama rama जल्दी आओ जरा ओ मेरा दुरा अल्लको नन्हे निदानीला आजकल तेरा क्या तेरा हरा अंदुको नन्हे इला इला Thank you, Channel Dance Group. TTimeNews.com presents Gate audio launch powered by Big C Mobiles. ఈ కార్యక్రమాన్ని మీరు TV9 ఇక వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. అండ్ టుడే హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఇక గేట్ సినిమా మ్యూజిక్ మనం శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా వింటున్నాము. ఇక నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను, మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన డిఓపి గారు చక్రవర్తి గారిని. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నమస్తే అండి. నేను ఇప్పుడు మాట్లాడకూడదు, బట్ మా చక్రవర్తి గారు లేనిదే ఈ సినిమా అంటే ఇప్పుడు ఒక యూటర్న్ తీసుకుంటుంది అంటారు కదా, మేము ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన దాన్ని యూటర్న్ తీసుకునేలా చేసి ఇంత హైప్ ఉన్న సినిమాగా తన కెమెరా పనితో చూపించారండి. అసలు అల్టిమేట్ ఈయన గారు లేనిది సినిమా లేదు, వెన్నెముక లాంటిగా ఉన్నారు మాకు. అది మెయిన్ మ్యాటర్. సార్ మాట్లాడతారు, మీరు చెప్పండి. అంటే కెమెరా వెనకుండి పనిచేసే వాళ్ళం, కెమెరా ముందు మాట్లాడంటే కొంచెం ఇబ్బందిగాను భయంగాను ఉంది. కెమెరా వెనకైతే అలా చేయండి ఇలా చెప్తాం, కానీ ముందుని మాట్లాడంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్గా చెప్పేది కాదు, కానీ నాకు బాగా సపోర్ట్ ఇచ్చి నేను అడిగిన లైట్స్ ఇచ్చి సినిమా బాగా చేయడానికి కారణం డైరెక్టర్ గారు, మా హీరో గారు, ప్రొడ్యూసర్ గోపాల్ గారు. ఆయన అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, సినిమా చూసినాక మీరే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారికి కూడా సాదర స్వాగతం మా గేట్ మూవీ టీం తరఫున. వెల్కమ్ సార్. సో ఈ గేట్ మూవీకి మరొక మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు. సో వారిని కూడా ఒకసారి వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం, ప్రొడ్యూసర్ గా, ఆర్టిస్ట్ గా. నమస్తే అండి. యాక్చువల్గా దీన్ని మేము ఏదో సరదాగా చిన్న సినిమాగా తీసుకుని ఏదో చిన్న కాన్సెప్ట్గా చేద్దాం అనుకుని స్టార్ట్ చేసిన మూవీ ఇది. తర్వాత ద క్వాలిటీ పరంగా కానీ, ద క్రియేషన్, తర్వాత స్టోరీ డెవలప్మెంట్ కానీ, అంటే రోజు రోజుకి ఒక డెవలప్మెంట్కే వెళ్తుంది. కానీ
ఎక్కడ నాకు మైనస్ పాయింట్స్ ఏమీ దొరకలేదు. అందువల్ల నేను డైరెక్టర్ గారికి చాలా ఫ్రెండ్లీగా సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఆయన చెప్పినట్టుగానే సకాలంలో కాకపోయినా కూడా సకాలంలో తీసుంటే కొంచెం క్వాలిటీతో తగ్గించి వచ్చేది మూవీ. సో అందువల్ల క్వాలిటీ కోసం కొంచెం టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నిజంగా ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దీనికి వర్క్ చేసిన నా టీంకి, సో సినిమాటోగ్రఫర్ చక్రి గారికి, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కానీ వీటికి కానీ చాలా బాగా చేశారు. దెన్ మీ అందరి ఆశీస్సుల కోసం యాక్చువల్గా దీన్ని మేము చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ టు బ్లెస్ మీ అండ్ బ్లెస్ అవర్ ప్రొడక్షన్స్ ఆల్సో టు గెట్ ఫర్దర్ మంచి మంచి మూవీస్ ఒక 10 మందికి దారి చూపే విధంగా చేయాలని చెప్పి థీమ్తో దిగినాను నేను దీంట్లో. సో ఆ విషయస్ నాకు కావాలి. సో నేనంటే సినిమా అంటే డబ్బు సంపాదించడం కోసం రాలేదు, బట్ అలాగని చెప్పేసి ఉన్న డబ్బుని దీంట్లో పెట్టడానికి కాదు, బట్ వచ్చిన దాన్ని ఏదో 10 మందికి సాయం చేద్దామనే ఉద్దేశంతో దిగాను దీంట్లో. సో అది ఆ కోరిక తీరాలని కోరుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న మా మిస్సెస్ లక్ష్మీ సౌజన్య గారికి ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనగానే మ్యాక్సిమం సపోర్ట్ చేసే భార్యలు చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి. బట్ చాలామంది అంటే కొత్త వాళ్ళకి ఆల్రెడీ సో ఐ డోంట్ వాంట్, సో ఐ స్పెషల్లీ థ్యాంకింగ్ హర్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మీ సౌజన్య గోపాల్ గారు. సో ప్రొడక్షన్ నెంబర్ 2 ఇది. మీ స్పిరిట్ చూస్తుంటే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు టాలీవుడ్కి వస్తాయని ఆశిస్తున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గేట్ వన్స్ అగైన్. సో ఇక గేట్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఇప్పుడు చూసేద్దామండి. సో మరి ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము లాస్కో ఎంటర్టైన్మెంట్స్ అధినేత, అలాగే ఎవడిగోల వాడిది సినిమా నుంచి ఇప్పుడు మోస్ట్ ఎవైటెడ్ మూవీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, ఈ చిత్రం వరకు ఎన్నో చిత్రాలని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే వీరితో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్, మధుర ఆడియో ద్వారా ఎన్నో మంచి పాటల్ని మనకు అందిస్తూ స్నేహ గీతం డైరెక్టర్ గా కూడా తన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మధుర శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మధుర శ్రీధర్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. స్వాగతం సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. అండ్ అలాగే ఈ మూవీ హీరోయిన్ మధులగ్న దాస్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. మీ చేతుల మీదుగా గేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్ సార్. గేట్ మూవీ ట్రైలర్ లాంచ్. చనిపోయిన వారి ఆత్మపోషణ కూడా ఎవరితో కాదు.
So once more, let's see the theatrical trailer of Gate. Once more, please, with voice. చనిపోయిన వారి ఆత్మఘోషణ కూడా ఎవరిదంతా So here is the theatrical trailer. ఎలా ఉందండి ట్రైలర్? థ్యాంక్ యూ. సో మరి ఇక్కడ ఉన్న గెస్ట్లకు ఎలా అనిపించిందో కూడా అడుగుదాము. శ్రీధర్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సర్దార్ ఇప్పుడు అభినవ్, ఐ నో హిమ్ ఫర్ కొన్ని సంవత్సరాల నుంచి. ఈజ్ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, కింగ్ ఫిషర్ సర్దార్ అనేవాళ్ళం. ఇప్పుడు ఒక మాస్ స్టార్ సర్దార్గా అవతరించబోతున్నాడు. పోస్టర్స్, స్టిల్స్ అని చూస్తుంటే డెఫినెట్గా ఇది అలరిస్తుందనే గట్టి నమ్మకం ఉంది. అండ్ ట్రైలర్ కూడా ఒక టుడేస్ ట్రెండ్, థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుందండి. ఆ ట్రెండ్లో ఈ సినిమా రావటం, రీసెంట్గా ఎండ్ అనే సినిమా కూడా పెద్ద సక్సెస్ అని విన్నాను. అంతకుముందు బూచోడు బూచమ్మ, అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుద్ది. అండ్ ఐ రియలీ లవ్ ద ట్యాగ్ ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్ అని. ఈ సినిమా పరిశ్రమ కూడా అంతే అండి. ఈ సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాళ్ళకి బయటికి వెళ్ళరు అనమాట. అలాగే మన అభినవ్ కూడా ఒకడు మంచి కెరియర్ ఉన్నది, హాయిగా జీవితం గడుపుకునే అభినవ్ తనకి నచ్చింది చేయాలనుకుంటూ ఇప్పుడు ఈస్ పర్సూయింగ్ హిస్ ఫిల్మ్ కెరియర్. సో బెస్ట్ విషెస్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే తనకు నచ్చిన పని చేసే వాళ్ళు డెఫినెట్గా దే సాక్రిఫైస్ చేసి they'll achieve their goals and have a wonderful life ahead. So ఈ ప్రొడ్యూసర్స్ కూడా I've seen, met them, వండర్ఫుల్ కపుల్ అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్తో ఈ యంగ్ టీమ్ని బ్యాక్ చేశారు. కాబట్టి ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్సో బిగ్ సక్సెస్. అలాగే డైరెక్టర్ అండ్ ద ట్రైలర్లో ఉన్న సౌండ్ డిజైన్ అన్ని చూస్తే మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఓవరాల్ దిస్ మూవీ షుడ్ గివ్ దెమ్ అ ప్లాట్ఫామ్ ఫర్ గ్రేట్ కెరియర్, ఆల్ ద పీపుల్, టెక్నీషియన్స్ హు ఆర్ బిహైండ్ దిస్ మూవీ. అండ్ ఇంకొకసారి అభినవ్, big congrats and I wish you all the best. Thank you sir. మధుర శ్రీధర్ గారు. అందరికీ నమస్తే. సర్దార్ నాకు జూనియర్ కాలేజ్లో, నేను ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ చేశాను, అక్కడ నాకు జూనియర్. సో సడన్గా ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో వెరీ ప్యాషనెట్ గై, ఏదో చేయాలనే తపన, సక్సెస్ అవ్వాలని 2 years నుంచి చాలా కష్టపడుతున్నాడు. షూర్ షాట్గా గేట్ మూవీతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ సర్దార్ పటేల్ అండ్ మధుర దగ్నలాస్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎ గ్రేట్ లక్. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి మన గేట్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. సో వారి చేతుల మీదుగా ఇప్పుడు మన మెయిన్ ఆడియో CD లాంచ్ చేసుకునే సమయం వచ్చేసింది. మరొక్కసారి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్లందరినీ కూడా మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్పి పట్నాయక్ సార్, రమేష్ పుప్పాల గారు, సురేష్ కొండేటి గారు, అండ్ అలాగే ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ స్టేజ్ మీదకి రావాలి. అలాగే కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ ముందు మీరు మీ విషెస్ తెలియజేస్తే వినాలని ఉంది. ఈరోజు చల్లగా చలిలా
వేడెక్కించేటువంటి గేట్ మూవీ తమిళ అభినవ్ సర్దార్ పటేల్ హీరో గారికి, డైరెక్టర్ రాజేష్ సాయి గారు, ప్రొడ్యూసర్ లక్ష్మీ సౌజన్య గోపాల్ గారికి, మరి ఈరోజు ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారు డీజే సాయి గారు, డీజే షాన్ గారికి, అదేవిధంగా టెక్నీషియన్స్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి హీరో గారు నేను ఇంతకుముందు అడిగినప్పుడు ఇది 4th ఫిలిం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అని కూడా, చిన్న సినిమా అయినప్పటికీ గోపాల్ గారు ఇంతకుముందే చెప్పారు, మామూలుగా తీయాలనుకుంటే అది ఊహించని స్థానానికి వెళ్ళిపోయింది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మ్యూజిక్ కూడా మరి ఈరోజు ఈవినింగ్ డీజే షాన్ గారు మాకు ట్రైలర్ చూపించినప్పుడే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ తెలిసింది. తప్పకుండా ఈ మూవీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని, ఆడియో కూడా శ్రేయాస్ మ్యూజిక్ వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ గడిచిన 50 సంవత్సరాల నుండి హైదరాబాద్లో నిలదొక్కుకోవడానికి మరి ఎంతో మంది శ్రమ. మొట్టమొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్కు రావడం, ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కు రావడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా, ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో రావడం, రామానాయుడు స్టూడియో రావడం, పద్మాలయ స్టూడియో రావడం, మరి రామోజీ ఫిలిం సిటీ. అయితే హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉన్నటువంటి క్లైమేట్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ క్లైమేట్ దొరకదు. అయితే తెలుగు ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలని, తప్పకుండా ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాసంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు, మరి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ప్రతి ఒక్కరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ మీటింగ్లో మనకు కావలసినటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం, ఎటువంటి సహకారమైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మీటింగ్ అయిన తర్వాత అందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి, ఈ మధ్యకాలంలో అక్కినేని నాగేశ్వరరావు గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ గేట్ మూవీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని చెప్పి, ఇందులో ప్రధానంగా డైరెక్టర్ గారు, డబ్బు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ గారు, తన టాలెంట్ చూపించడానికి అభినవ్ పడ్డటువంటి కష్టం, మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్టుకు, టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ
డీజే షాన్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ సంజయ్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే బసిరెడ్డి గారు, జగదీష్ గారు, సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ సార్. మీరు కూడా స్టేజ్ మీదకి వస్తే మన మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమం మనం జరుపుకోవచ్చు. ప్లీజ్ వెల్కమ్. సో ఈ గేట్ మూవీ ఆడియో లాంచ్ మొట్టమొదటిసారిగా పెన్ డ్రైవ్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సో ఇవాల్టి మన ముఖ్య అతిథి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి చేతుల మీదుగా గేట్ మూవీ ఆడియో లాంచ్. ప్లీజ్ గివ్ అ బిగ్ హ్యాండ్ ఆడియన్స్. जल्दी आओ जरा ओ मेरा दुरा अल्लाह को नन्हे निदानीला आजकल तेरा क्या तेरा हरा अंधको नन्हे इला इला जल्दी आओ जरा ओ मेरा दुरा अल्लाह को नन्हे निदानीला ऐसे cool climate से cool आईना like a spicy una నేలోనా high tension wire విద్యుత్తై నీలోనా heart rate నేను పెంచేయరా హోయ్ హోయ్ రామ రామ హోయ్ మా హోయ్ రామ రామ హోయ్ మా హోయ్ హోయ్ రామ రామ. అలాగే మన గేట్ సినిమా శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ సినిమా పాటల సీడీని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా మొదటి సీడీని మన హీరో అభినవ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మొట్టమొదటి సీడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా అభినవ్ గారికి. అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గేట్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ ఆడియో సీడీని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా పాటలు శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా వింటున్నాము. బడగల చొరవకి పదునైనా పరువాని రాసిస్తార బసకి Compliant kiss me baby keep my head on Hot and touch me badly I'm hit come on Who feed that break and nothing China నాందంతో బంధంకి సైనా మరొకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడికి విచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆడియో సిడి ఆవిష్కరణ ఇప్పుడే జరిగింది. ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ ఈ మూవీ డైరెక్టర్ రాజేష్ గారిని. సో ప్లీజ్. మీడియా మిత్రులకి ఒక స్మాల్ ఫోటోగ్రాఫ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లు. TTimenews.com presents గేట్ ఆడియో లాంచ్ పవర్డ్ బై బిగ్ సి. ఈ కార్యక్రమాన్ని మీరు టీవీ 9 ఇంకా వనితా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు.
Today, whole event was organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency.